హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుమురాలు ఎగ్గుతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీరు ఉదయం టిఫిన్లోకైనా చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్లోకైనా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మురుమురాలు ఎగ్గుతో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు మరమరాలను తీసుకున్నాను. కొన్ని ఏరియాలలో బొరుగులు అంటారు, కొన్ని ఏరియాలలో మరమరాలు అంటారు. మేమైతే బొరుగులే అంటామండి. నేను ఇక్కడ సాల్ట్ బొరుగులను తీసుకున్నాను. బొరుగుల్లో 2 రకాలు ఉంటాయండి. సాల్ట్ బొరుగులు ఉంటాయి, అలాగే నార్మల్ బొరుగులు కూడా ఉంటాయి. నేను ఇక్కడైతే సాల్ట్ బొరుగులే తీసుకున్నాను. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ సాల్ట్ బొరుగులతో చేస్తున్నాను కాబట్టి ఈ బొరుగులని నానబెట్టేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నాను. ఈ గిన్నెలోకి బొరుగులను వేసుకొని బొరుగులన్నీ బాగా తడిపేసుకోవాలి. అంటే ఈ బొరుగుల్ని నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. సాల్ట్ బొరుగులు తీసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం మెత్తగా అవ్వడం కోసం నేను ఈ విధంగా అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నారంటే సరిపోతుంది. మీరు నార్మల్ బొరుగులతో తయారు చేసుకున్నట్టయితే ఆ బొరుగులని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఊరికే జస్ట్ ఇట్లా నీళ్ళల్లో తడిపేసుకొని మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇవి సాల్ట్ బొరుగులు కాబట్టి ఈ విధంగా అయితే నానబెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. బొరుగులు అయితే ఇక్కడ మెత్తగా నానిపోయినాయి. ఈ బొరుగులను మొత్తం పిండేసుకోవాలండి. నీళ్ళు ఏం లేకోకుండా ఈ విధంగా మొత్తం అయితే పిండేసుకొని అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బొరుగులన్నీ నీళ్ళలోంచి ఈ బొరుగులని ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని జీలకర్రను కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలను, ఒక 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచి తగ్గట్లు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమోటా కాస్త కొంచెం మెత్తగైనంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి, అప్పుడే మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, టమోటా అంతా ఈ విధంగా మెత్తగైనంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి నాకు ఇక్కడ 1 టీ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 2 ఎగ్స్ను అయితే వేస్తున్నాను. ఇలా ఎగ్గు కూడా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టేసుకొని ఎగ్గుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్గు ఎక్కడ నీచు వాసన అనేది లేకోకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ అంతా ఈ విధంగా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అంతా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బొరుగులు అయితే వేసుకోవాలి. బొరుగులు వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బొరుగులకి ఈ ఎగ్గు అంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా సూపర్ ఫాస్ట్గా మరమరాలు ఎగ్గుతో రెసిపీ అయితే తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులోకి కొంచెం నిమ్మకాయని పిండుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటుంటే నా సామిరంగా రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.